ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నేతి నేతి అనేటువంటి మాటలు ఆదిశంకరులు ఆనాడే చెప్పడం జరిగింది. అంటే నా ప్లస్ ఇది నేతి. నేను ఈ భౌతికమైనటువంటి దేహము కాదు. అంటే ఇక్కడ పంచకోశాలతో కూడుకొని ఉంది కదా. అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు. అంటే ఈ కోశాలు అనేవి ఉన్నాయని జీవుడు అనుకుంటున్నాడు. దేహం కనపడుతుంది కాబట్టి దేహాత్మకత ఏర్పడిందని భావిస్తున్నాడు. కానీ దేహం ఒక ఆలోచన అన్నటువంటి స్థితి జీవుడికి తెలియదు. నేను ఆలోచించకపోయినా జగత్తున్నది, ఇతరులున్నారు, దేహాదులున్నాయి, జనన మరణాలు ఉన్నాయి అనేటటువంటి భావన ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ఇంద్రియ వ్యాపారాలు గ్రహిస్తున్నాడా లేదా ఈ జీవుడు? అంతేకాదు, ఇంద్రియాలకు భోగి కూడా అవుతున్నాడు. అయితే ఇక్కడ తాను కర్తృత్వంతో నేనంటే ఈ దేహమని, నేనంటే ఒక వ్యక్తినని, ఈ దేహము నాది అని, ఇల్లు నాది అని, సంసారము నాది అని, ఈ జగత్తులో నేను పుట్టానని, ఆ పుట్టింది కూడా ఏది? దేహం పుట్టుక, తన పుట్టుక అని అనుకోవటం వల్ల ఇన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏది సత్యమో చెప్పటం అనేది ఈ మాయలో కుదరదు. ఎందుకని? అది బోధించేది కాదు కాబట్టి. అవస్థాత్రయములకి ఆవలం ఉంటుంది తురీయ స్థితి. అది 4వ స్థితి కాదు, ఉన్నదే తురీయము, లేనిది అవస్థాత్రయములు. ఒక్క అనుగ్రహము చేతనే అది ప్రకాశించిన స్థితిలో అప్పుడు తెలుస్తుంది నేనంటే జ్ఞానమని. ఆ తర్వాత ఈ అహంకారము దగ్ధబీజ మనస్సులో వేయించిన గింజలాగా, తగలబడ్డ తాడులాగా ఉంటుందని ఆదిశంకరులు మహర్షులు చెప్పుకొచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరు తెలుసుకోవాలి? దేహము నేను అనుకుంటున్నాడే. దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి ఈ మాయాజీవుడు జగత్తును తెలుసుకున్నట్టు, సంసారాన్ని తెలుసుకున్నట్టు, ఇతరులను తెలుసుకున్నట్టు, ఇంద్రియ వ్యవహారాలని తెలుసుకున్నట్టు, మరి ఆత్మను కూడా తెలుసుకోవచ్చునా? అది కుదరదే. తన మూలము తనకు తెలియదు. ఈ అహంకారము అది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది. ఆ విషయం తెలియదు. తాను స్వతంత్రుడని అనుకుంటాడు. అంతవరకు దేనికి? సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భయం కలిగింది. బాగానే ఉంది.
అక్కడ ఒక తాడు ఉన్నట్టు, తాడు పావైనట్లు నీకు తెలియదు. తాడు ప్రస్తాపనే రాదు. ఎప్పుడైతే పావున్నదేమో నువ్వు చూడబోతున్నావు, వెతుకుతున్నావు ద్వైతంలో, కాబట్టి ఇది బాగా అర్థమవుతుంది. నువ్వు వెతికేది పావుని, తాడుని కాదు. ఎప్పుడైతే వెలుతురు దాని మీద పడిందో, ఎక్కడైతే పాము భయం కలిగిందో అక్కడే తాడు ఉన్నట్టు నీవు గుర్తించావు. మరి నీ కంక్లూజన్ ఏమిటి? అసలు పావే లేదు, ఉన్నది తాడు. తాడు పాము కాలేదు, పాము తిరిగి తాడయ్యే ప్రసక్తే లేదని. ఈ ఉదాహరణ ఆదిశంకరులు ఏనాడో చెప్పుకొచ్చారు. ఇది ఒక భ్రాంతి. నీవు ఆత్మేనని చెప్పినప్పటికీ, నీవిది కాదని చెప్పినప్పటికీ, నాకు ఆత్మ తెలియటం లేదు అనేటటువంటి ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో సందేహం లేదు. విచారించినంత మాత్రాన విచార ఫలితం కింద తాను దేహము కాదని, తానంటే ఆత్మేనని తెలుస్తుందా జీవుడికి? తెలియదే. అందుకని ఈ సందర్భంలో మహర్షి వారు ఏమంటున్నారు? నీవు ముందు అంతర్ముఖంగా, చింతావిహీనంగా లోదృష్టి కలిగి ఉండు. బయట ప్రాపంచిక విషయాల జోలికి పోవద్దు. అనుగ్రహము చేత అహంస్ఫురణ ప్రకాశించుతుంది. ఇక్కడ అనుగ్రహం ఎందుకు అంటున్నారు? నీ చర్యల వల్ల అది ప్రకాశించదు, నీ ప్రయత్నం వల్ల ప్రకాశించదు. నాచికేతుడు యమధర్మరాజుని ఇదే ప్రశ్న అడిగారుగా, ఏం చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందని. యమధర్మరాజు ఏమన్నాడు? ఏం చేసినా ప్రకాశించదు, ఒక అనుగ్రహం చేతనే. ఇంతకీ అనుగ్రహం అంటే ఏమిటి? అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే ఉच्चतर శక్తి, అనుగ్రహం అంటేనే తురీయము, అనుగ్రహం అంటేనే నీ సహజ స్థితి, అనుగ్రహం అంటేనే నేను ఉన్నాను అన్న ఉనికి. ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, అసలు ఉన్నదే అనుగ్రహం. నువ్వు ఆశిస్తావు బయట నుంచి వస్తుందేమో, శాస్త్రాల్లో ఉంటుందేమో, నీవు అనుకునే గురువు అందిస్తాడేమో. ఆ గురువు చెబుతున్నాడు అనుగ్రహం నీలో ఉన్నది. ఆ గురువు ఎవరు? భౌతికం కాదు, నీవు భౌతికం కాదు. నీలోనే నేను ఉన్నాను, నేను అనే జ్ఞానము నీలో ఉన్నది. అది అనుగ్రహము. నిజానికి అదే నీ గురువు కూడా. ఈ సందర్భంలో మహర్షులు వారు ఇంకా విస్తారంగా ఈ విషయాన్ని చెబుతూ, బాహ్య గురువు లోపలికి నడతాడని, అంతర్గురువు లోపలికి లాగుతాడని, ఆ దిశగా స్వరూప జ్ఞానము అనుగ్రహము చేత అది ప్రకాశించిన స్థితిలో మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, కోశములెక్కడ, కర్మ ఎక్కడ, జన్మ ఎక్కడ, విచారం ఎక్కడ, సృష్టి ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ, ద్వైతం ఎక్కడ? అసలు అజ్ఞానానికే తావులేదు కదా.
ఈ విషయాన్ని చెబుతూ సూర్యుడిలో చీకటి లేనట్లు స్వరూప జ్ఞానమందు జీవుడికి కానీ ద్వైతానికి కానీ సృష్టికి కానీ అజ్ఞానం అనే పదానికి కానీ అసలు అవకాశమే లేదుగా. మరి ఇంతకీ ఏం జరిగింది? ఉన్నది ఉన్నట్టు ప్రకాశించిన స్థితిలో లేనిది లేనట్టు అదృశ్యమైపోయింది. ఇంకా చెబుతూ మహర్షి ఏమన్నారు? అసత్యము అసత్యము గావించబడింది. చూడండి, ఏది ఏమైనా నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నీవు దేహము, మనస్సు, ఇంద్రియాదులు ఇది నీవు కాకపోతే నేనెవరిని? ఆ విచారం జరుగుతుంది. విచారము ఈజ్ ఈక్వల్ టు ఆత్మ కాదు. అక్కడ కూడా ఎందుకు విచారం చెయ్యమంటున్నారు? నీవు దేహమేనేమనుకుంటున్నావు, దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు, దేహం పుట్టుకే నీ పుట్టుక అనుకుంటున్నావు, దేహం లేకపోతే నీవు లేవనుకుంటున్నావు. ఈ సందర్భంలో మహర్షులు వారు, నువ్వు నిద్రపోతున్నావు, దేహస్మరణ లేకపోయినా ఉన్నావా లేదా? అందరూ అంగీకరిస్తారుగా. నిద్రలో లేవు, ఇప్పుడే వచ్చామంటారా? లేదుగా. నిద్రలో ఉన్నది నీ సహజత్వము. అది నీవు అనుకుంటున్నావు అక్కడ ఏమీ లేదు, తెలియదని. అది అజ్ఞానము కాదు, జ్ఞానము. ఈ జాగ్రత్త అవస్థలో నీవు అన్నీ తెలుసుననుకుంటున్నావు. ఇదంతా అజ్ఞానము. అదే మహర్షులు వారు చెప్పింది. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను, ఉనికి లేనిది. మరి ఏం చెయ్యాలండి? కోరక ఉండుటే శ్రేయస్కరం. ఎప్పుడైతే ఈ అహంకారము శుద్ధమై శుద్ధ సత్వమై నిలిచి ఉంటుందో, ఆలోచనల వెంట పరిగెడకుండా, ఆలోచన తల ఎత్తకుండా నిలిచి ఉన్న ఆ శుద్ధ మనస్సులోనే అహంస్ఫురణ ప్రకాశిస్తుంది. అహంస్ఫురణ నీ సత్యత్వము లేనిదే అసలు అహం దేహం అనేది తల ఎత్తదు. నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడిందే ఈ మాయ. అంతే కదా. నిజానికి రెండు నేను లేవు. ఆత్మ నేను, అహంకారము నేను అంటూ ఉండదు. ఇంకో విషయం ఏమిటి అంటే, జీవుడికి ఆత్మ తెలియదు, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. కారణం, ఆత్మకి ఎరుకకి అన్యత్వము లేదు. అహంస్ఫురణ జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను ఉన్నాను అన్నటువంటి స్థితి దాని సహజత్వము. దాన్నే మనం స్వరూప జ్ఞానము. తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆ ఉच्चతర శక్తికే ఉంది, ఆత్మకే ఉంది. ఆ స్థితిని ఈ మాయలో తురీయమని వర్ణించారు. తురీయము అంటే అదేదో జాగ్రత్త స్వప్న సుషుప్తలకి ఆవల ఉన్నటువంటి మానసిక స్థితి కాదు. ఇట్ ఈస్ నాట్ ఫోర్త్ స్టేట్, ఇట్ ఈస్ ది ఓన్లీ రియల్ స్టేట్ విచ్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అని చెప్పటానికి ఎన్ని మాటలు చెప్పవలసి వచ్చింది. కాబట్టి
నీవు తెలుసుకోవటం కాదు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము లేదు, తాడే ఉంది అన్నట్టుగా ఉండదు. ఇక్కడ స్వరూప ప్రకాశమందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, సృష్టి ఎక్కడ, పరిమితమైనటువంటి ఆభాస కాంతి ఎక్కడ? రెండే మహర్షుల వారు లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, పిశాచమని, ఉనికి లేనిదని, మాయావి అని ఎన్నో రకాలుగా చెప్పారు. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆలోచన ఉన్నంత వరకు వ్యక్తిత్వము తల ఎత్తుతూనే ఉంటుంది. నీవు కాని దానితో నీ ఉనికిని ఎందుకు ఏర్పరచుకుంటున్నావు? వాసనల వల్ల, కోరిక వల్ల, బంధాలు వల్ల, రాగద్వేషాలు వల్ల ఎన్నని పోగొట్టుకుంటావు ఈ వాసనలు. కాబట్టి విచారించు, అసలు ఈ అహంకారం ఉన్నదేమో చూడు. పెద్దానికి నీవు నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, ఉన్నానని అంటున్నావుగా, అది ఉందేమో చూడు. ఆత్మ ఎన్నడూ మాట్లాడదు, దానికి అన్యము లేదు, దానికి ఏ ఇబ్బంది లేదు, అది దేనితోనూ కలవదు, అది తనకు తానే ఉంటుంది. మరి ఇక్కడ మాయలోనూ అహంకారము కలిసినట్టుగా ఉంటుంది, కలవదు. నాది అంటుందంటే ఆదిశంకరులు ఏమన్నారో తెలుసా? ఈ సందర్భంలో దేహము నాది అంటే దానికి విడిగా ఉన్నట్టేగా, విడిగా ఉన్నదే నీ సహజత్వం అన్నారు. మంచిది, మౌనమే శరణ్యం.